ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనబోయే 10 జట్లు కూడా ఇప్పటికే సన్నాహాలు చేస్తూ జట్టులో ఆటగాళ్ల ఎంపిక విషయమై తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. ఇక ప్రచార మాధ్యమాల్లో అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే సందడి మొదలైపోయింది. ఏ జట్టు టైటిల్ సాధిస్తుంది, ఏ ఆటగాడు అత్యధిక పరుగులు చేస్తాడు, ఏ ఆటగాడు ఎక్కువ వికెట్లు తీస్తాడు అంటూ విశ్లేషణలు, డిబేట్లు నిర్వహిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే క్రికెట్ పండితులు, విశ్లేషకులు కూడా తమదైన వివరణలు ఇస్తున్నారు. ఈసారి జరగబోయే టోర్నమెంట్లో ఎవరు టైటిల్ గెలుస్తారో అనే విషయమై చర్చ జోరుగా సాగుతోంది. ఎక్కువ మంది చెన్నై, ముంబై పేర్లు చెబుతుండగా మరికొంతమంది మాత్రం ఇతర జట్లకు ఓటు వేస్తున్నారు. ఇక భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఐపీఎల్ కప్ గెలవబోయే జట్టుపై కీలక విశ్లేషణ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈసారి ఐపీఎల్ టైటిల్ సాధించేది ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కాదు. ఈసారి ఆ 2 జట్లు టాప్ 4లో నిలుస్తాయో లేదో చెప్పలేం, కానీ టైటిల్ మాత్రం గెలవు అని ఖచ్చితంగా చెప్పగలను. బెంగళూరులోని చిన్నస్వామి వంటి ఫ్లాట్ పిచ్చులపై కూడా అద్భుతంగా రాణించే ఫాస్ట్ బౌలర్స్ ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి టైటిల్ సాధిస్తుందని నా అభిప్రాయం. డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆ జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. వారికి ఈసారి టైటిల్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అని పేర్కొన్నాడు. పఠాన్ కాన్ఫిడెన్స్ చూసి ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా నమ్మకం కలగడం లేదని మిగతా జట్లు, అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. మరి పఠాన్ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఆర్సీబీ విజేతగా నిలుస్తుందని చెప్పాడో అర్థం కావడం లేదు. మరి పఠాన్ ఇంత స్ట్రాంగ్ గా చెప్పినందుకైనా ఆర్సీబీ ఈ సాలా కప్ నామ్దే అనేది నిజం చేస్తే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.